నమస్తే అండి. ఈరోజు మంగళవారం. ప్రతి మంగళవారం అయితే ఇక్కడ అంగడి అనేది జరుగుతుంది, రాయరాంపల్లి అంగడి. మరి ఇక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయి అనేది మనం అంగడంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంగడి అయితే చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ నుంచి అయితే వ్యాపారస్తులు కొనడం కానీ అమ్మడం కానీ అమ్మకాలు కొనుగోలు అనేవి జరుగుతాయి. కాబట్టి మనం ఇప్పుడు వ్యాపారస్తులు అయితే ఉన్నాడు, ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఈ వారం ఎట్లా బిజినెస్ నడుస్తుందో అనేది. నమస్తే అన్న, ఏం పేరన్నా? గట్టయ్య, లోకల్ రాయరాంపల్లి. ఒక 50 మేకలు అయితే తీసుకొచ్చిండు. మరి తెలుసుకుందాం. ఇవన్నీ మేకలేనా? రేట్ ఎట్లున్నాయో చెప్పండి. ఎట్లున్నాయి? 14 చెప్తాను, 12 చెప్పటైతే 14,000 చెప్తుండే, అడగచ్చు. 8 మేకలు ₹1,00,000 అని వచ్చినటువంటి కొనుగోలుదారులు అయితే అడుగుతుర్రు. మరి అంజన్న ఏ రేటు చెప్తాడో చూద్దాం. 1,20,000 కూడా ఇయ్య అంటుండు. పెద్ద మేకలు ఇవి. ఎందుకంటే అట్లా 1,80,000 కాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మేకలు. ఒక్కొక్కటి అయితే 17,000 ఇట్లా అమ్ముడుపోతున్నాయి. మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే మా యూట్యూబ్ ఛానల్ జేసీ బాయ్ A to Z బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అన్న. ఉన్నాయా ఇవన్నీ మాకలు? నమ్ముడు వేనాయా? ఎట్లా చెప్తాను రేటు దీనికి? 25,000. దీనికి 16, 25,000 దానికి, 16,000 దీనికి, 17,000 అట. ఈ రకంగానైతే ఉన్నాయి రేట్లు. ఎంతనన్నా దీనికి? బాగా పెద్ద ఉంది. 30,000 చెప్తాను. ఎంత? ఎన్ని కిలో వెళ్తుంది? 30 కిలో వెళ్తుంది. 30,000. ఓ భలే ఉన్నది పో పెద్దగా. ఎంతవరకు ఇస్తావు లాస్ట్కు? 28 వరకు ఇద్దామని అనుకుంటాడు. ఓడపోతూ గట్టి ఉన్నది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది దీనికి? 3 సంవత్సరాలు. అది 3 సంవత్సరాల దాట. 30,000 చెప్తాడు. లాస్ట్ 25,000కి ఇస్తా అంటాడు. ఇంకా కూడా అడిగితే తగ్గచ్చు. ఏనా అన్న ఇవన్నీ? ఎవరు మీది? శ్రీరామలపల్లినా? ప్రతి మంగళవారం వస్తారుగా? గంగాధార కూడా పోతారా? ఎట్లుంది మరి బిజినెస్? ఇట్లా రోడ్డుకుంటుంది కదా మీది శ్రీరామలపల్లి కాడ? ఏం పేరు అన్న నీ పేరు? మధుకర్. ప్రతి మంగళవారం అయితే ఇక్కడికి తీసుకొస్తారు వీళ్ళు. శ్రీరామలపల్లి నాట వ్యాపారం అయితే కూడా ఒక వ్యాన్ అయితే ఉన్నది. ఉమరవెల్లి మల్లికార్జున స్వామి అని ఒక ట్రాలీ అయితే ఉన్నది. ఆ ట్రాలీలోనే తీసుకొస్తారు వీళ్ళ వ్యాపారం అంతా. ఒక ఎంతమంది వస్తారు అన్న మీరు వచ్చినప్పుడల్లా? అంతా పార్ట్నరా? అందరా? సేట్ అయినా? అటు గొర్రెలు ఉన్నాయా? అవి కూడా మీయేనా? ఈ మేకలకు ఎట్లా చెప్తారు మరి? ఎట్లా చెప్తారు మేకలకు? 11-12 అయితే రేట్ అయితే చెప్తారు. లాస్ట్ ఎంతవరకు ఇస్తారు? పొట్టేలు కూడా తీసుకొస్తారుగా? ఈసారి మరి పొట్టేలు బాగా కనిపిస్తారు.
ఓకే, వీళ్ళదైతే శ్రీరాములపల్లె. ఇంటికైనా నేరుగా అక్కడ వ్యాపారం చేసుకోవచ్చా? ఒకసారి నీ ఫోన్ నెంబర్ చెప్పవా? అదేనా, 9346632876. సాయిల్లా బీరయ్య అనట. వీళ్ళకు ఓన్గానైతే ఒక వ్యాన్ అయితే ఉంది. ప్రతి మంగళవారం ఇక్కడికి వస్తారు. అదేవిధంగా గంగాధర కూడా వెళ్తారు. వ్యాపారం అయితే ఇట్లా నడుస్తుంది. ఓకే, ఆర్నకొండ మీది, ఆర్నకొండ. ఇగో ఈ తమ్ముడు అయితే పట్టుకొచ్చిండు. ఇవన్నీ మేకలు మనయేనా? ఇవన్నీ ఏమన్నా అమ్ముడు వేనాయా? మరి వేనాయా? ఎట్లా చెప్తున్నావు రేట్లు? ఎట్లున్నాయి చెప్పు ఒకసారి రేట్లు. నువ్వు అవి నుంచి చెప్పుకుంటా చెప్పు. దీనికి ఎంత, దానికి ఎంత చెప్పు ఒకసారి. 9,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఉన్నాయి రేట్లు. ఆర్నకొండ. ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పు. ఓకే, ఇంటికి కూడా వస్తే ఉంటాయి అక్కడ ఆర్నకొండ. అవే అవి గ్యాంగ్ అవి కూడా మీనా? అవి మంచిగా పోతులు మంచిగా ఉన్నాయి, కొంచెం గట్టిగా ఉన్నాయి అవి. ఇది పోతేనా? ఒకసారి రేపు దీనికి ఎట్లా? దీనికి ఎట్లా? 16,000. లాస్ట్కు 10,000కి ఇస్తావా? 11, 12 రాదా? 14 ఇస్తావా? దానికి ఎంత పడ్డా? 12,500. 12,000 అట దీనికి. దానికి ఎంత ఇచ్చే రేటు చెప్పు, డైరెక్ట్ ఫైనల్గా చెప్పు. దానికి దీనికి ఎంత? ఇంకా 12, 13 ఈ మధ్యలో ఉన్నాయి మొత్తం అవరేజ్, అంతేనా? ఓకే, మొత్తం మూడింటికి 52,000. మూడింటికి 52,000 అట ఇవి. ఇక అడగచ్చు, అడిగితే తక్కువ కూడా ఇస్తాడు. మా యూట్యూబ్ ఛానల్ చూసి అయితే ఎక్కడెక్కడి నుంచి చాలామంది అయితే ఈ రాయరంపల్లి అంగడి వస్తున్నారు. కాబట్టి మా యూట్యూబ్ ఛానల్కు సహకరించాలి, అడిగితే రేట్లు చెప్పాలి. అప్పుడు వ్యాపారస్తుని విన్నైతే నమ్మకం కలుగుతుంది కొనుగోలు చేసేవారికి. అట్లా ఓపెన్గా చెప్పాలి, ఏదున్నా దాచుకోవద్దు. అట్లా దాచుకుంటే అనుమానపడతారు. మా యూట్యూబ్ ఛానల్కి అయితే ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళ దగ్గరికి పోతే కొంచెం నాణ్యత ఉంటాయి, మంచిగా ఉంటాయి. వాళ్ళ దగ్గర కొనుగోలు చేసుకోండి. 24,000 అయితే కొన్నాడు. పొటేల్ ఎంత పడ్డది? 13,000. 13,000 అట దీనికి. ఈ పొటేల్ అయితే వచ్చినాయి ఈ వారం. గత వారం లేకుండా ఈ పొటేల్ అన్నీ. ఎట్లా చెప్తున్నా అన్న రేటు? 25,000 రెండింటికి. 25,000 అట. లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత? 20,000 రావా? 20,000. 22కా? 22కి అయితే వస్తాయి అట ఫైనల్గా ఇవి. 15,000 తల్లి పిల్ల. కానీ మొదటి ఈత కాదు, కానీ మొదటిదా ఈత? ఫస్ట్ ఈత. తొందరనే పిల్లని పెట్టింది ఇది. 15,000 చెప్తాండి. తల్లి పిల్ల. పోతు పిల్ల మోదా? ఆడిపిల్లనేనా? మంచిగా అవుతుంది పిల్ల. కానీ ఓకే, ఎట్లా చెప్తానా దానికి? దీనికి 7,000. నీకు ఎట్లా చెప్తానా అన్న రేటు? 11,000 అట. ఇక ఈ పొటేలకు మొత్తం తీర్థాలు ఉంటాయి, ఇక మైసమ్మలు పోషమ్మలకు ఉంటాయని అన్ని పొటేళ్ళు తీసుకొచ్చారు. ఓకే, అంగడి కూడా దగ్గర పడ్డది. ఇప్పుడు సమయం అయితే 2 అవుతుంది. చల్లగా ఉన్నది కాబట్టి ఈ రోజు అయితే చాలాసేపు జరిగింది అంగడి. ఎంతకే అన్న? 13,000 చెప్తానవా? కొన్నారా? 13,000 అయితే కొన్నారట దీన్ని. మంచిగా గట్టిగానే ఉన్నది. 15 కిలోలు వెళ్తుంది కావచ్చు. వెళ్తుంది. ఎట్లా అన్న? ఎట్లా కొన్నావు? ఇది 10,000కా? మంచి అలకగా వచ్చింది మరి 10,000 అంటే. ఇది 13,200. నువ్వు మంచిగా బేరం మంచిగా చేసినావు, మంచిగా తక్కువలో చేసినావు. ఏ ఊరు మనది?
13 అంటే అది నెంబరే వచ్చింది. అన్నీ మంచిగానే వచ్చినాయి, దగ్గులు వచ్చినాయి. అది ఇత్తనానికి పనిచేస్తుంది. దానికి 13,000 అట, దీనికి 10,000 అట, దీనికి 13,000 అట. బాబు ఏ ఊరు బాబు మనది? వ్యాపారం చేస్తావా? ఎట్లా అన్నా ఈ మేకపోతుకు ఎట్లా? 16,000 చెప్తాండి మేకపోతు. ఎట్లా పడేది బాబు? ఎట్లా పడే వీడికి? 12,000 కోట, 11,000 కోటి, 11,000 కోటి పడ్డాయి అంతే. అయితే టోకెన్ అయితే రాసుకోవాలి, రసీదు రాసుకోవాలి. రసీదు లేకపోతే జరిమానా ఇస్తారు 5,000. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వారం రేట్లు అనేది ఇట్లా ఉన్నాయి. మరో వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ JC Boy A to Z Vlogs.